పెద్ద ప్లేట్ తీసుకురా. వరుగుల అన్నం ఇక్కడ పెట్టు. వీటిని వరగలు అంటారు. అంటే చిరుధాన్యాలు అంటారు చూడు. ఏవి రాగులు, సజ్జలు ఇలాంటివి. అంటే వాటిలోదే ఇది ఒక భాగం అన్నమాట. దీంట్లో చాలా సాలిడ్ ఫుడ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. దీన్ని ఏమంటారో తెలుసా? హార్సో మిల్లెట్ అంటారు ఇంగ్లీష్. హార్సో మిల్లెట్. దీంతో అన్నం చేసి తింటే శరీరానికి శక్తి వస్తుంది. 10 మంది నేను తన్నేదనుకో పరిగెత్తడానికి ఇదే తినాలి. ఫస్ట్ చెప్పు తొందర చెప్పు ఎలా చేయాలో. ఆ గిన్నెలో నీళ్లు ఉన్నాయి కదా, ఉన్నాయి, పెట్టుకో. దాని మీద వెలిగించుకో చెప్తాను. దీంట్లో కూడా మనం కష్టపడి చేయాల్సింది చాలా తక్కువ. ఎందుకంటే తిరుగు మాత్రం అవన్నీ ఏం అక్కర్లే. ఆ నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత ఈ వరగలు దాంట్లో వేసాయి. అది వంట తగ్గించావా? ఇది ఒకసారి మూతి కూర ఉడికిందో లేదో చూడు. ఉడికింది. దాంట్లో కాస్త నూనె వేయి. 2 గరిటెలు. ఇంకో గట్టె. ఇంకో ఈ కొత్తిమీర కూడా దాంట్లో వేసాయి. ఇది అయిపోయిందిరా. నీళ్లు కాగినాయి. దాని సంగతి చూద్దాం. ఇప్పుడు ఆ వరగులు దాంట్లో వేయి. పచ్చిమిరపకాయలు వేయి దాంట్లో. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసావా? జీలకర్ర. ఇగో కరివేపాకు 2-3 రూపాయలు మాత్రం దూసేసి దాంట్లో వేసేయి. అది దాంట్లో ఉప్పు చాలా తక్కువ పడుతుంది. కేవలం పెద్ద స్పూన్తో ఒకే ఒక స్పూన్ వేయి. అది ఉడికిపోయిందంటే అది రెడీ అయిపోయినట్టేరా. ఇవన్నీ ట్రైబల్ ప్రాంతాల్లో ముఖ్యంగా అటవీ జాతి మనుషులు వాళ్ళంతా ఎవరైతే ఉంటారు. అటవీ జాతి అనకు, మా లాంటి దొరలు తింటారని చెప్పు. అదే మీలాంటి దొరలందరూ తినే ఫుడ్ అనమాట. అందుకే అబ్బో బ్రహ్మాండం. అప్పు గట్టిగా బాబాయ్ కొట్టారు కదా ఇందాక. అదే ఆ నొప్పులా కంగు దెబ్బలు. ఇలా అంటే అమ్మో, ఈ ఫుడ్ తింటే కానీ సెట్ అవ్వదు బాడీ. అందుకేనా తిన్న తర్వాత కూడా రోడ్ల ముట్ట పరిగెత్తకు. నీ పని నువ్వు నేర్చుకో. నీ జోలికి ఎవడో రాడు. బాబాయ్, నా జాతకాన్ని తప్పు పడుతున్నావు కదా. ఇప్పుడు చెప్తున్నా విను. ఇదే శాశ్వతం, ఇదే నిజం. జాతకాలు చెప్పడం. ఈ టమాటా ఎక్కడ పుట్టింది, ఏ రోజున పుట్టింది, వచ్చి నీ కూరలో ఎప్పుడు కోస్తావు, ఎప్పుడు నీ కూరలో ఏ వంట అవుతుందో చెప్పమంటావా? చెప్పు. ఈ ఉల్లిపాయ ఏ భూమిలో పుట్టింది, ఆ భూమి సాగెంత, ఎన్ని ఎకరాల్లో పండింది, దీన్ని ఎప్పుడు తీశారు, గురువారం తీశారా, ఆదివారం తీశారా, మంగళవారం తీశారా, దీనికి నీరు పట్టారా, నారు పోసారా, అన్ని తీశారా, ఇది లాస్ట్కి ఏ కూరలో ముక్కలు అవుతుందో చెప్పమంటావా? చెప్పు. ఆలుగడ్డ, ఇది ఏ ఆలుగడ్డ చెప్పమంటావా? ఎక్కడ చిప్స్ అవుతుందా, లేకపోతే కుర్మా అవుతుందా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా, లేకపోతే ఇంకేదో అవుతుందా చెప్పమంటావా? చెప్పు బాబాయ్. ఉల్లిపాయలకి, ఆలుగడ్డలకి, టమాటాలకి కూడా జాతకాలు చెప్పగలుగుతున్నావు కదా. నా గురించి శంకించకు. నీ భవిష్యత్తు గురించి చెప్పు. నీ జాతకం చెప్పగలవు? చెప్పేదో చెప్పు. నీ జాతకం అంటావు. నా జాతకే ఉంటుంది, బ్రహ్మాండమే జాతకం. అంతే. ఇలాగే ఇక్కడ ఎగురుదు గాని, అలా వీధుల్లో తిరుగుదు గాని, అమ్మాయికి లైన్ ఎద్దు గాని, వాళ్ళ బాబులతో చెడమడ చివాటు చెప్పు దెబ్బలు తిందు గాని, అది నీ భవిష్యత్తు. బాబాయ్, ముందు నీ జాతకం చూసుకోరా. బాబాయ్, నువ్వు మాటికి ఆళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారని నన్ను డీగ్లామర్ చేయకు. నేను చెప్పడం ఏంటి? నువ్వే చెప్తున్నావు కదా. తినొచ్చినోడు చెప్పేది నువ్వే కదరా. నీకు చెప్పాను, అందరికి నువ్వు చెప్పమని చెప్పనేంటి? నేనేం మైకి పెట్టి అందరికి చెప్పట్లే, నీకు కూడా ఏకాంతంగానే చెప్తున్నా. ఇలాంటి పనులు సన్నాసేయండి. నువ్వు నేను కలుసుకుంటే ఏకాంతం అవుతుంది, నరకం అవుతుంది. ఒకసారి మూత తీసుకోడు. ఉడికిందేమో అది. ఉడికింది. ఓకే, వెరీ గుడ్. ఈ కొత్తిమీర ఒకటి మాత్రం దాని మీద చల్లాలి. అర్థమైందా? చల్లి. అమ్మాయ 2 వంటలు అయిపోయాయి. కస్టమర్స్ వచ్చే టైం అయింది కదా. అవును. మరి వాళ్ళకు కూడా మనం రుచి చూపించాలి. వాళ్ళు శభాష్ అనాలి. ఆ తర్వాత ముందు నేను తినాలి. పెడతారా నీకు కూడా? అది బాబాయ్, నీ నుంచి నన్ను దూరం చేయడానికి ఎవరో మారీచుడు టైప్ లో నిన్ను పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళకు. ఇద్దరు బంధం అటువంటిది. నువ్వు వెళ్ళకు బాబాయ్. అలాంటి మాయాల్లో పడేది నువ్వు, నేను కాదు. ఆ వాయిస్ ఏదో తిక్క వాయిస్ లా ఉంది. వద్దు బాబాయ్, వెళ్ళొద్దానా? నీకోసమే వచ్చుంటారా అంతేంటావా? అని సర్ది చెప్పి పంపించకపోతే వచ్చి ఇంట్లోనే ఇక్కడ కొడతాడు, హోటల్లో కొడతాడు. జాగ్రత్త, మాడిపోకుండా చూసుకో. వెళ్ళు, జాగ్రత్త. మెల్లరా మళ్ళీ. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈ జాతకం చెప్తున్నా విను.
బాగున్నావు, ఎర్రగున్నావు, గుంటూరులో పుట్టినవు, నిన్ను లారీలో హైదరాబాద్ కి తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు నువ్వు టైర్ కింద పడి నలిగిపోలే. నీ జీవితం ఇంకా 100 ఏళ్ళు బాగుంది. నువ్వు ఏ కూరలో పడతావు, ఏ సాంబార్లో పడతావు, ఎవరు నిన్ను బాగా కోసి వాడుకుంటారో చెబితే ఏమంటావు? సన్నాసి, తెలిసి తెలియని జ్ఞానంతో ఎవడు పడితే ఆడి జాతకాలు చెప్పకూడదురా. అందుకే టమాటాకి చెప్తున్నా. ఎవరు టమాటాకి? అవును, నిన్ను కొట్టదని నీ నమ్మకం, అంతే కదా? అనదు కదా నన్ను. నేను చెప్పేది కాయగూరల గురించి కాదు, మరి మనుషుల గురించి. మనుషుల ఏమైంది ధర? రమణమ్మ గారికి ఏదో జాతకం చెప్పాడు. అవును అవును, ఏమంటున్నారు? మళ్ళీ చెప్పమంటున్నారా? ఆ ఈలోకి వెళ్తే ఏదో కొడతా ఉన్నారు, జాగ్రత్త. ఎందుకు చెప్పేవాడు కదా, ఏదో 10 రోజుల్లో నీకు ఏదో బంపర్ ఆఫర్ దొరుకుతుంది. అవును, కొన్ని కోట్లు పట్టింది, మంచం పట్టింది. నీ అదృష్టం బాగుందిరా, అప్పుడు పోలేదా? పోయింటే ఈ పాటి వాళ్ళు వచ్చేవాళ్ళే, నేను శుభ్రంగా తరిగేసి కూరలో పడేసేవాళ్ళు సన్నాసి. ఇక మీద ఎప్పుడు జాతకాల జోలికి వెళ్ళకు, నీ బతుకే నీకు తెలియదు. రే అవతల మాడిపోతాం చూడు. బాగున్నది బాగానే ఉంది.